హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపనుపనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు కోరుకున్న జాబ్ రావాలి, మీరు చేస్తున్న జాబ్ లో ప్రమోషన్ రావాలి, మీ కుటుంబంలో ఆనందాలు, సంతోషాలు, డబ్బు సంపదలతో తొలతోగాలని ఒక గురువుగా అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, మనం నిన్న నితిగా ఏంజల్ సీక్రెట్ మంత్ర గురించి, ఆ మంత్రాలు జపించడం ద్వారా, చెప్పడం ద్వారా అద్భుతాలు ఎలా జరుగుతాయో చెప్పాం. సో చాలా మందికి జరిగాయి. బెంగళూరు నుంచి ఒక టీచర్ అప్పులతో ఎంతో సతమతం అవుతూ, జీతం సరిపోక, ఇంట్లో గడవక, అప్పులు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే దగ్గర 48 లక్షల రూపాయలు సడన్ గా వేరే వాడు ఇచ్చారు. అప్పు తీరిపోయింది. ఇంకా ఎవరికో లోన్ కోసం మీడియేటర్స్ కి డబ్బులు ఇస్తే వాళ్ళు లోన్ చేయకపోగా ఆ డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన వాడే అకౌంట్ లోకి డబ్బేశారు. ఒకరికి అత్తగారు ఆ కోడల్ని విపరీతంగా వేధిస్తూ ఉంటే ఆ అత్తగారి కోసం నితిగా ఏంజల్ ని లిరాస్ తాసా వేఫా వే నితిగా ఏంజల్ అని చాలా ఇష్టంగా ఏకదాటిగా తను మనసు పెట్టి చెప్పినప్పుడు ఆ అత్తగారు ఆమెని కూతురిలాగా మాట్లాడుతుంది. ఇప్పుడు దగ్గర తీసుకుని, అంటే తనకు తానే ఆ కోడలి పట్ల కూతురిలాగా చూసుకునేలాగా మాట్లాడుతుంది. అందుకేతం దాన్ని చాలా చిరాగ్గా చూసే ఆమె చాలా చక్కగా ప్రేమగా తన సొంత తల్లిలాగా చూసుకుంటుంది. ఆ అత్తగారిని ఎవరో ₹1,00,00,000 వరకు మోసం చేశారు, ట్రేడింగ్ లో నీకు చాలా లాభాలు వస్తాయి అని చెప్పేసి ఎవరో మోసం చేస్తే తనకి మంచి జరగాలని తను నితిగా ఏంజల్ ని, విశ్వాన్ని కోరుకుని మనం చెప్పినట్టు చేసినప్పుడు ఆ ₹1,00,00,000 ఎవరైతే ట్రేడింగ్ లో మోసం చేశాడో అతను తిరిగి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. ఇలా ఒకరికి 10,000, ఒకరికి 50,000, ఒకరికి 1,00,000, ఒకరికి గోల్డ్ లోన్ తీరటాలు వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీ కుటుంబాల్లో కూడా మీరు కోరుకునేది జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతాలు జరగాలంటే మనం అద్భుతంగా మారిపోవాలి. లోపల హృదయం అంతా కూడా ఆ చెడును తీసివేయాలి, అందరినీ క్షమించేయాలి. మనం ఒక మంత్రాన్ని జపిస్తున్నాము, అది వర్క్ చేయాలంటే హృదయము శుద్ధి అయిపోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏది కోరుకుంటే అది జరుగుతుందని విశ్వ గ్రంథాల్లో రాయబడి ఉంది. అంటే మన ఇంటిని ఎంత క్లీన్ చేసుకుంటాం, స్నానం చేస్తాం కదా నీట్గా, అలా హృదయంలో కల్మషం ఉండకూడదు, కోపము, పగ, అసూయ ఉండకూడదు. అందుకే నేను వీడియోస్ లో చెప్తాను, 7 years లోపు బేబీ లాగా మీరు మారిపోవాలి. ఎందుకని 7 years వరకు కుళ్ళి, కుతంత్ర, అసూయ, ద్వేషం, పగ వాడికి ఉండవు. ఏది కావాలంటే దానికోసం పట్టుబడతారు. ఒక ఐస్ క్రీమ్ షాప్ వాడు వెళ్తున్నారు, కావాల్సిందే అని చెప్పి కింద పడి కొట్టుకుంటారు. వాడు ఆ అల్లరి భరించలేక ఎట్లా కొట్లా కొనిస్తారని చెప్పేసి వాడు పట్టుకునేదాకా వదలడు, తెచ్చిచ్చేదాకా. మన విశ్వంలో కూడా మన కోరిక చిన్న పిల్లవాడు, చిన్న పాప ఎంత మారం చేస్తుందో అలా మనం దానికోసం అలా హృదయాన్ని పెట్టాలి. కోరిక నెరవేరాలంటే ఆ హృదయం పవిత్రంగా ఉండాలి, ఆ హృదయంలో కల్మషం ఉండకూడదు. పవిత్రంగా హృదయాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు, క్షమాపణలు చెప్పినప్పుడు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పక్కర్లేదు, మీకు మీరే. నేను తెలిసి తెలియక ఎవరైనా తప్పులు చేస్తున్నట్లయితే క్షమాపణలు చెప్తున్నాను. నా పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పాలి. చెప్పినప్పుడు హృదయం క్లీన్ అవుతుంది. మళ్ళా అలాంటి తప్పులు చేసి మళ్ళీ ఉపనొపన చెప్పుకోవచ్చు సార్ అని అడుగుతున్నారు కొంతమంది. అంటే మనం తప్పులు కావాలని చేసి ఉపనొపన ఒకటి ఉంది కదా, దాన్ని వాడుకుందాము అంటే అది అవివేకం అవుతుంది. తెలిసి తెలియక ఒకసారి చేసిన తర్వాత క్షమాపణ తెలియక చేశారు తప్పులు, తెలిసి కాదు. సో క్షమాపణ చెప్పేశాక మళ్ళా వాటి జోలికి వెళ్ళకూడదు. ఒక ఓపెన్ ఉంది, మన తప్పులు చేస్తూ వాడుకుందామంటే అది అజ్ఞానంతో సమానం అవుతుంది. మీ అఫర్మేషన్స్ నెరవేరం. అర్థం చేసుకోండి. అయితే మనీ అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి? చాలా మంది మనీ కోసం చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎంత ట్రై చేసినా డబ్బులు రావట్లేదు, ఏవో బ్లాక్స్ అడ్డుకున్నాయి లోపల అన్న. బ్లాక్స్ ఉన్నాయి. బ్లాక్స్ ఉన్నప్పుడే నెగిటివ్ బ్లాక్స్ ఆ ఇంట్లో ఒంట్లో పేరుకుపోవటం ద్వారా కొన్ని లక్షల్లో
అవి డబ్బు రాకుండా అడ్డుకుంటున్నాయి, ఏ పని అవ్వకుండా అడ్డుకుంటున్నాయి. ఆ వ్యక్తి సబ్ కాన్షియస్ మనసులో చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా కొన్ని లక్షల్లో కొన్ని చూడకూడని, వినకూడని, అనకూడని అన్ని విని అని ఆ సబ్ కాన్షియస్ మనసులో కొన్ని లక్షల్లో నెగటివ్ ఫ్రేమ్స్ కింద పేరుకుపోయాయి. ఆ ఇంట్లో కూడా చెడు శక్తులు ప్రవేశించాయి. ఆ ఇల్లు అంతా కూడా అప్పులమయం అయిపోతూ ఉంటుంది. ఆప్యాయతలు, ప్రేమలు ఉండవు. ఎడమొహం పెడమొహంగా ఉంటారు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తా ఉంటది. ఆ కళ కోల్పోయినటువంటి కాంతి లేని, ఆకర్షణ లేని వ్యక్తులుగా కనిపిస్తారు. అన్నిటికీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయోమయం జగన్నాథం లాగా ఉంటుంది. ఏ పని కూడా కలిసి రాదు. ఇలాంటి వాటిని క్లీన్ చేయాలి, రిమూవ్ చేయాలి. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఇక్కడ మనం అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి? ఎంత బాగా అఫర్మేషన్స్ చెప్తామో మనకి నెగిటివ్ ఆలోచన రాకుండా స్టాప్ అయిపోతాం. ఫస్ట్ అఫర్మేషన్ అంత ఇంపార్టెంట్. సపోజ్ మీకు మనీ రావట్లేదు, సో గురువు ద్వారా నేర్చుకునేంత వరకైనా, పర్సనల్ క్లాస్ కి అటెండ్ అవటం లేకపోతే వీడియో కాల్ ద్వారా నేర్చుకునే అంతవరకైనా మనం నెగిటివ్ మాట్లాడటం ఆపేయాలి. సపోజ్ మీ క్లాస్ కోసం డబ్బు కావాలి, మీరేం చేయాలి? చాలా ప్రేమగా ఒక చోట కూర్చొని కళ్ళుపుతో దిష్టి తీసుకుని పడేసేసి చల్లటి వాటితో ఫేస్ కడుక్కొని రిలాక్స్ గా మారిపోయి ఇంతకు ముందు ఉన్న ఆ టెన్షన్స్, ఆ భయం అంతా వదిలేయాలి. వదిలేసి అఫర్మేషన్స్ చెప్పాలి. నా దగ్గర అనంత విశ్వశక్తి నేను కోరుకున్నంత డబ్బు నాకు సులభంగా ఇచ్చింది. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ డబ్బుని మైండ్ లో చూడాలి. నేను ఒక అమ్మాయికి క్లాస్ చెప్పాను. తన హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. అతనుకున్న వ్యసనాలు, తాగుడు, సిగరెట్స్, ఇంకా ఇతరత్ర పాన్ పరాకులు ఇలాంటి వ్యసనాల కారణంగా హార్ట్ లో 3 బ్లాక్స్, ఆ రక్త ప్రసరణ ఆగిపోయి సడన్ గా చనిపోయారు. తను ఊహించలేదు, ఎందుకంటే ఈ కుటుంబం చాలా బాగా జరిగిపోతుంది, తను బయటకు వెళ్ళలేదు. సడన్ గా చనిపోతే ఎవరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అంధకారం కమ్ముకుందనమాట. ఒక్కసారి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు తన కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో మనకు కాల్ చేసి మనతో మాట్లాడినప్పుడు, క్లాస్ విన్నప్పుడు మనం చెప్పిన కొన్ని అఫర్మేషన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ తను అవే చెప్పింది. అనంత విశ్వశక్తి నాకు డబ్బు, ఆహారం, కావలసిన సదుపాయాలన్నీ కల్పించింది. అందుకే తను అదే పనిగా ఏడుస్తుంది రోజంతా. ఏడుపు తప్ప రెండోది రావట్లేదు. ఎందుకని? పడుతున్న వేదన అలా ఉంది. చిన్నపిల్లలు 2 ఉన్నారు. సో ఆ ఏడుపు ఆపేసి మనం ఏం చెప్పాలో దాని మీద ఫోకస్ చేయమన్నప్పుడు, ఒక పెద్ద ఆయన కారులో వెళుతూ తను వెజిటేబుల్ కి వెళ్తుంటే ఒక 500 తన దగ్గర ఉండి డబ్బు లేదు. సో ఈ అఫర్మేషన్స్ మనం ఏం చెప్పామో అవన్నీ చేసుకున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత, 2 వీక్స్ తర్వాత తను వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్తుంటే ఇంట్లో అన్ని అయిపోయినాయి. ఒక పెద్ద ఆయన కారులో వెళుతూ ఆపి తను పరామర్శించి, మరి ఆ విశ్వశక్తి చూడండి ఎలా ఎన్నుకుందో. ఆ కంపెనీలో జాబ్ ఇచ్చి తను ఉండటానికి సొంత ఇంటిని ఒకటి కల్పించి 1 year సరిపడా సరుకులేసి, ఒక విశ్వశక్తి ఆశీర్వాదాలు ఉంటే, పాజిటివ్ ఉంటే ప్రపంచం మన కళ్ళ ముందు మోకరిల్లుతుందని చెప్తున్నాను. మనం మాట్లాడుతున్న భాష మార్చాలి. ప్రేమగా మాట్లాడట్లేదు. ఒకళ్ళు ఎకిల్ చేష్టలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి బాగోదు, కానీ అది మర్చిపోయి ఎగతాళి చేస్తూ ఉంటారు ఎదుటివాడిని. తనున్న పరిస్థితి గందరగోళంగా ఉంటది, కానీ ఎదుటివాడిని హేళన చేయటం, ఏదో ఒకటి అంటం, ఆనందం పడటం, తన జీవితం ఎలా అయిపోయినా పర్వాలేదు. సో ఈ భాష మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, ఒక విలువైన వ్యక్తిగా మారాలి. అనంత విశ్వశక్తి ఏం చెప్తుంది? హృదయాన్ని క్లీన్ గా ఉంచు, నీ జీవితం కోసం ఆలోచించు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఏ స్థాయిలో ఉండాలో అది గుర్తు చేసుకుని అఫర్మేషన్స్ గాని, జీవిత చరిత్ర రాసుకోవటం గాని, నీ కోసం నువ్వు ఆలోచించినప్పుడు అవే విషయంలోకి వెడతాయి. నా దగ్గర సరిపడా డబ్బు ఉంది, నా ఇల్లు ఏంజల్స్ రక్షణలో ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్. నేను కోరుకున్న డబ్బు నా దగ్గర ఉంది, నేను కంపెనీ పెడుతున్నాను, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, అనేక మందికి నేను ఆహార నిమిత్తం సహాయం చేస్తున్నాను గురువు ద్వారా, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు ఆరు బయట ఉంటే సాయంత్రం పూట అయినా సరే, ఉదయం పూట అయినా సరే చేతులు పైకెత్తి ఆ విశ్వంలోకి మీ బాధలన్నీ వదిలిపోయి, బాధలు తీరిపోతే ఎలా ఉంటుంది అలా తీరిపోయినట్టుగా కృతజ్ఞతలు చెప్పండి. ఆ కృతజ్ఞతలు బాడీలోని 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. ఏదో పలకరించాం, ఏదో చెప్పమన్న పాఠం లేక చెప్పేయటం ఫీల్ రావాలి. నా బాడీలో నుంచి
కణాల్లో ఫీల్ రావాలి. ఆ ఫీలింగ్సే విశ్వం తీసుకుంటది. ఆ ఫీలింగ్సే ఈ మొబైల్లో సిగ్నల్స్ ఉంటాయి చూసారా, అట్లా ఈ ఫీలింగ్స్ మాత్రమే సిగ్నల్ గా వెళ్తాయి. ఏ ఫీల్ లేకుండా మాట్లాడేమనుకోండి, ఆ మాటలు ఎదుటి వాడికి హృదయంలోకి వెళ్ళం. ఒక వ్యక్తిని ప్రేమించడానికి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. మొదటి చూపులో నచ్చేసావు, పడిపోయాను అంటే ఆ అందం చూసి పడిపోయావు. క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆలోచన తర్వాత రావు. తర్వాత దెబ్బ తగిలినప్పుడు నేను అందం చూసి పడిపోయాను, క్యారెక్టర్ సంగతి నాకు తెలియదంట. అందుకని మేడి పండి చూడు మేలిమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అంటారు. మనం ఇక్కడ అందం కావాలి, అందం వద్దని కాదు. ప్రేమ అనేది ఒక అందాన్ని చూస్తే పుడితే దానికంటే ఇంకా బెటర్ అందం చూస్తే మళ్ళా ప్రేమ పుట్టింది కదా. ఇది చంచలమైన మైండ్ సెట్, అది నిజమైన ప్రేమ కాదు. అందాన్ని మాత్రమే ప్రేమిస్తే ఇంతకు మించి బెటర్ అందం కనిపించినప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మారిపోతాడు. అది నిజమైన ప్రేమ కాదు. జ్ఞానంతో ఆలోచించాలి, వివేకంతో ఆలోచించాలి. ఒక ఆలోచన చేసేటప్పుడు ఇది సరైందా కాదా, ఇది న్యాయబద్ధమైందా కాదా, ఇది యూనివర్స్ నియమాల ప్రకారం కరెక్టా కాదా, అవన్నీ తెలుసుకోవాలి. జ్ఞానాన్ని కోరుకోవాలి. వివేకంతో జ్ఞానంతో అనంత విశ్వశక్తిని అడగాలి. నాకు అంతులేని జ్ఞానాన్ని ఇచ్చావు, సంపదలు డబ్బు అన్ని ఇచ్చావు, ఈ ప్రపంచం ప్రకృతి అన్ని నాకు సహకరిస్తున్నాయి. నిజంగా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అంటూ హృదయపూర్వకంగా ఉప్పొంగిపోతూ చెప్పాలి. నీకెంత డబ్బు కావాలో అది మీ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. సరిపడామని నా దగ్గర ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు వచ్చిన దాంట్లో నేను 10% దానం చేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ డబ్బుని దానం చేస్తున్నట్టు, నిన్ను లెక్క పెడుతున్నట్టు, పట్టుకున్నట్టు అనేక రకాల ఫీలింగ్స్ వ్యక్తం చేయాలి. మీరు అఫర్మేషన్ చెప్పడానికి కూడా మైండ్ సరిగా లేదు, చిరాగ్గా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, టెన్షన్స్ వచ్చేస్తున్నాయి, అప్పులు అలా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? మనం కళ్ళుప్పు తీసుకుని డిష్ తీసుకుని పడేయాలి. వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఆ ఆలోచనల స్థితిని అక్కడ ఆపేసి ఆలోచించాలి. నేను ఇలాంటి ఆలోచనని పంపిస్తూ ఉంటే ఈ అప్పు అనేది కొండలాగా పెరిగిపోతుంది కదా. దీంటిని యూనివర్స్ నియమాల ప్రకారం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నేను ఎలా చేయాలి? అప్పులు అని మాట్లాడుతూ ఉంటే కావాలా నీకు అప్పని కొండలాగా పెంచుతుంది యూనివర్స్. ఆ అప్పులు వారు గేమ్ చేసి గొడవలు చేసేలా చేసేస్తుంది. అలా కాకుండా మీరు అది చెల్లించేసి అది తీరిపోతే మీకు మైండ్ ఎలా ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. మనం పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ చూసి క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చేయకపోతే మనం పాస్ అవ్వం. కాబట్టి మీరు పాస్ అవ్వాలి, అప్పులు తీరిపోవాలి. తీరిపోతే ఎంత రిలీఫ్ గా ఉంటుంది మీకు, దాని మీద మైండ్ ని కేంద్రీకరించాలి. డబ్బు లేదు కరెక్టే, లేదు అని మీరు మాట్లాడుతూ ఉంటే భగవద్గీత ప్రకారం నువ్వేమని ఆలోచిస్తావో అవే పొందుతావు. వాటినే తిరిగి అంటీగా పంపిస్తుంది నీకు యూనివర్స్. డబ్బు ఎప్పటికీ దొరకకుండా. నా దగ్గర చాలా డబ్బు ఉంది, మీ దగ్గరికి వచ్చిన డబ్బుని ప్రతిసారి ముద్దు పెట్టుకోవాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అంటూ ఆ డబ్బుని ప్రేమగా ముద్దు పెట్టుకోవాలి. ఒక చిన్న పాపని మన రమ్మని ఎంత ప్రేమగా పిలుస్తాం, క్యూట్ గా ముద్దుగా మాట్లాడుతూ అప్రిషియేట్ చేస్తూ పొగుడుతూ పిలుస్తాం, నవ్వుకుంటూ వస్తుంది. సీరియస్ గా ఒక మొహం ఒకలాగా దెబ్బ మొహంలా పెట్టి కోపంగా చూస్తే ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయి జడుచుకున్నట్టుగా అవుతుంది. అంటే ఆ ఫీలింగ్స్ పనిచేస్తున్నాయా? మనం ఎలాంటి ఫీలింగ్స్ పంపించాం ఆ పాప రిసీవ్ చేసుకుంది. ప్రేమగా కాకుండా ఇతను ఒక దయ్యము, ఒక భూతం కింద ఈ ఫీలింగ్స్ ని తీసుకుంది. అందుకే తను ప్రేమగా క్యూట్ గా ముద్దాడుతూ ముద్దు మాట్లాడుతూ ప్రేమగా పిలిచినప్పుడు వచ్చింది. అంటే ఈ ఫీలింగ్స్ మన నుంచి వెళ్ళే ఫీలింగ్స్ పనిచేస్తున్నాయి. మరి డబ్బు కోసం ఎలాంటి ఫీలింగ్స్ పంపించాలి? డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థం అవటానికి ప్రాక్టికల్ గా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. మనమే ధనవంతులుగా లేకపోవడానికి కారణం, పేదవాడిగా ఉండటానికి మనమే కారణం, వేరెవరు కారణం కాదు. మన ఆలోచనల పరిస్థితిని మార్చాలి. చాలా డబ్బున్నట్టుగా అఫర్మేషన్ చేయండి, క్రియేషన్ బుక్ లో రాయండి, నీతిగా ఏంజెల్తో ఆ మంత్రాన్ని జపించండి, విశ్వాన్ని అడగండి. నా దగ్గరికి నీతిగా ఏంజెల్ ద్వారా డబ్బులు పంపించావు, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నా దగ్గరికి నేను కోరుకున్నంత డబ్బు అందింది, థ్యాంక్ యూ యూనివర్స్, నేను అందరినీ క్షమిస్తున్నాను, నేను చేసిన తప్పులకు క్షమాపణ చెప్తున్నాను అంటూ మీ ఇంట్లోని మీరు కూర్చున్న చోటే ఉండి చెప్పండి. వేరెవరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి క్షమాపణ చెప్పమని చెప్పట్లేదు. మీ చోట మీరెవరు చూడకుండా
మీ పాపాలని తప్పుల్ని తెలియక కోపంలో ఏదో అని ఉంటారు. అది ఎవరైనా క్షణిక వయసులో కావాలని ఎవరో చేయరు. అవి ఒప్పేసుకోవడం, క్షమాపణ చెప్పడం ద్వారా అక్కడితో దరిద్రం మీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది గమనించండి. డియర్ ఫ్రెండ్స్, డబ్బుని ప్రేమించండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడండి. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రేమగా మాట్లాడడం, మీరు ఎక్కడైతే అవసరమైతే మాట్లాడతారో ఆ అవసరమైన చోట మీరు గరుకుగా, కోపంగా, చిరాగ్గా కాకుండా ప్రేమగా మాట్లాడండి. మీరు ప్రేమని పంచండి ప్రపంచంలోకి. తిరిగి 100 రెట్లు మీకు వస్తుంది. కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మనం కోరుకున్న కోరికలు సులభంగా మేనిఫెస్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. ఎవరైతే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాటి కోసం మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. 1-to-1 క్లాసెస్. అంటే వేరెవరు వినకుండా కేవలం వాట్సాప్ ద్వారా వీడియో కాల్, మీ ఒక్కరికే పర్సనల్ క్లాస్ ఉంటుంది. ఏ దేశంలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా సరే క్లాసెస్ ఆన్లైన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా 1-to-1 క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. రాగలిగిన వాడు ముందుగా ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పి దానికి తగ్గట్టుగా ఆ రూల్స్ అన్ని పాటిస్తూ మీరు ఎప్పుడు రావాలో చెప్పినప్పుడు ఆ టయానికి మీరు డైరెక్ట్ గా కూడా రావచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.